ప్రభుత్వం మారింది, మారింది, ఎలా ఉంది? వర్షాలు వరదల వల్ల నట్టపోయిన ప్రజానీకానికి రైతులకి ముందు నేను వాళ్ళకి మేలు జరగాలని మంచి జరగాలని వాళ్ళు ఈ వరదల్లో నుంచి వ్యవసాయం చేసేవాళ్ళు రైతులు పొలాల్లో మంచి జరగాలి, వాళ్ళు మంచి పంటలు పండించుకునేదానికి గవర్నమెంట్ ఏదన్నా మళ్ళీ సహాయం చేయాలని విత్తనాలు కానీ ఎరువులు కానీ వాళ్ళకి ఏమైనా సబ్సిడీ ఇవ్వాలని అట్లానే విజయవాడ సిటీలో నష్టపోయిన ప్రజలందరికీ కూడా మంచి జరగాలని వాళ్ళకి గవర్నమెంట్ చేతనైన వరకు మంచి చేసిద్దని చేస్తారని నేను ఆశిస్తున్నాను. ప్రతిపక్షం వాళ్ళు కూడా అంతకు మించి చేయాలి, ఎక్కువ చేయాలి. ఊరక సెల్ఫీలు దిగడానికి ఆడకొచ్చి బురదలో 4 మాటలు చెప్పి జనానికి సెల్ఫీలు దిగడానికి రాకూడదు. నువ్వు ఒక 100 కోట్లు ప్రకటించు, లేకపోతే ఒక 50 కోట్లు ప్రకటించు, జనాల్లో మర్చిపోని మంచి పని చేయాలి. కానీ అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోతే నువ్వు నెల తెరబడి అక్కడికి వెళ్ళలేదు, పరదాలు కట్టుకొని కడ్డీలు కట్టుకొని పోలీసులు బందోబస్తులు వీళ్ళు అక్కడికి వాళ్ళకి ఏమీ రూపాయి ప్రకటించకుండా ఇక్కడికి వచ్చి ఏమీ లేదు ఏమీ చేయలేదంటే నిన్ను ప్రజలు నమ్ముతారా? నువ్వు నీ ప్రభుత్వంలో నువ్వేం చేసావు? నెల్లూరులో తుఫాను వచ్చింది, నువ్వు ఎంత ఇచ్చావు? వాళ్ళమో నష్టపోయిన వాళ్ళకి 500 ఇచ్చావు. వాళ్ళకి ఏమన్నా అన్నం కానీ మంచినీళ్ళు కానీ వాటర్ కానీ పాలు కానీ ఏమన్నా ఇచ్చావు నువ్వు? నీ ప్రజలు ఏమయ్యారు? నీకుండా ఓట్లు వేసిన వాళ్ళు ఏరియాలా? అంటే నీ నాయకులు ఏరి వాళ్ళు వెళ్ళి వరదల్లో ఉన్న వాళ్ళకి సహాయం నీ వంతు నువ్వు చేయాలి కదా. నువ్వు అక్కడికి వెళ్ళి విమర్శించడానికి వెళ్ళావా, సెల్ఫీలు దిగడానికి వెళ్ళావా? ప్రభుత్వం అన్నాక అనేక మంది అనేక రకాలు మాట్లాడుతుంటారు. ప్రభుత్వం చేసిందా చేయలేదా ప్రజలకు తెలుసు. నువ్వేదో విమర్శించాలి, నాకేదో మేలు జరిగిద్దని అనుకుంటే అది నీకు ఇంకా మైనసే కానీ మేలు జరగదు. నువ్వు చేతనైంది నువ్వు మంచి పని చేసి నువ్వు సాయం చేస్తే నీకు ప్రజలు పట్టం కడతారేమో. మంచి చేస్తే నువ్వు మంచిగా మారితే, మనసుల్లో మంచిగా మారితే. రూపాయలు ప్రకటించాడు కదా మరి జగన్మోహన్ రెడ్డి. ₹1 నువ్వు ₹1 ఇస్తే నేను ఇవాళ ₹1 ఇచ్చినంత నీ ₹1. నువ్వు 100 కోట్లు ఇస్తే నేను ₹10 ఇచ్చినంత నా లెక్కలో. ఎందుకు నీ దగ్గర 1000 కోట్ల సంపద ఉంది, ఏం చేసుకుంటావు? మన ప్రాణం ఉన్నంతసేపే ఎవరిదైనా, ప్రాణం పోయినాక గాలి పోయినాక ఏం చేసుకుంటావు? ఎంతమందిని చూడలేదు మనం? 100 కాదు 1000 కోట్లు సంపాదించిన వాళ్ళందరూ ఏమయ్యారు? రామోజీరావు లాంటి వాళ్ళు కొన్ని కోట్లు ప్రకటించారు తుఫాను వస్తే. అలాగా నువ్వు కూడా ప్రకటించు. నీ కాడ ఎందుకు లేవు? ఉందగా నీకుంది కదా ఆస్తి, నీ ఉన్న ఆస్తిలో 1 పైసా వంతు ప్రకటించు. ఏదో ₹1 ప్రకటించారంటే ₹1 దేనికి వస్తాయి? ఎవరు కూడా గవర్నమెంట్ సీఎంఆర్ఎఫ్ కాకుండా పార్టీ నేతలతో చర్చించి వాటిని ఎలా వినియోగించాలో చెబుతానంటున్నారు కదా, అది కూడా పార్టీ ఫండ్గా. పార్టీ ఫండ్గానే నీకు అక్కడ ఉన్న ప్రజలకి ఇల్లు తిరిగి 10,000 ఇస్తావు, 20,000 ఇస్తావు, ఇవ్వు. మంచిగా జరుగుద్ది. వాడు కట్టయినా పార్టీ ప్రభుత్వానికి ఇవ్వద్దు. నీ పార్టీ తరఫున నువ్వు వెళ్ళి నీ ప్రజల తరఫున నీ కార్యకర్తల తరఫున నీ కార్యకర్తలే పంచమని ఇంటింటికి తిరిగి ఎవరినో ఎదుటాళ్ళ మీద బురద చల్లుతాం కానీ బురదలో వెళ్ళి బురదలో నుంచొని ఎదుటాళ్ళ మీద బురద చల్లటం కాదు. నువ్వు వెళ్ళి అక్కడ ప్రజలకు ఏం చేశావు, ప్రజలు ఏమనుకుంటున్నారు, నిన్ను గురించి ఏమనుకుంటున్నారు, ప్రభుత్వాన్ని గురించి ఏమనుకుంటున్నారు, ప్రజలందరూ ఓ పక్క చూస్తానే ఉన్నారు. నువ్వేం చేసావో, ప్రభుత్వం ఏం చేస్తుందో, లోగడ ప్రభుత్వం ఏం చేసిందా, ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుందా ప్రజలందరికీ తెలుసు. చంద్రబాబు నాయుడు బురద రాజకీయం చేస్తున్నాడు, ఇదంతా ఏం లేదు, పైన షో ఆఫ్ చేస్తున్నాడు, ఆయన తిరుగుతా అంటున్నారు కదా. మరి అది ప్రజలకు తెలుసు కదా. నేను అనుకుంటేట నాకు అభిమానం ఉండి నువ్వు అభిమానం ఉండి నువ్వుగా చెప్పుకోవాల్సింది. ప్రజలకు తెలుసు. అది ప్రజలకు ఎవరికి ఏంది అనేది, ఎవరు తెల్లార్దులు రాత్రి మొగళ్ళు ఖర్చు పడుతున్నారు, ఎక్కడ తిరుగుతున్నారు, ఎవరు హెలికాప్టర్లో తిరిగి 5 నిమిషాల్లో ఇంటికి వెళ్ళి ఇళ్లలో పనుకున్నారు, ఇంట్లోంచి బయటకు రాకుండా ఎవరు ఉండారు, రాత్రి మొగళ్ళు బయట బజారుల్లో జనంలో తిరుగుతుంది ఎవరు అనేది ప్రజలకు తెలుసు. నువ్వు నేను అనుకుంటేట నీ కార్యకర్తలు పిలుచుకొని ఏదో సెల్ఫీలు దిగినంత మాత్రం నువ్వేదో వాళ్ళకి సాయం చేసినట్టు అవ్వదు కదా. నువ్వు చెయ్యి, నీ కార్యకర్తలు పంపించు, నీ అభిమానులు పంపించు, పేటకు పంపించు. నీకు మంచి పేరు వచ్చిందేమో, నువ్వు అది ప్రకటించుకో. ప్రజల్లో చెబుతారు నువ్వు మంచి చేసావా, ఆ ప్రభుత్వం మంచి చేయలేదని. నువ్వు ప్రకటించుకుంటేట అది ఇక్కడ మరి జగన్మోహన్ రెడ్డి మరి గతంలో చూస్తే కనుక వరద ప్రభావిత ప్రాంతాల్లో నేను వెళ్ళేవాడిని కాదు, అధికారులతోటే పని చేయించేవాడిని, ఇక్కడ వీళ్ళెవరు అధికారులతో పని చేయకుండా ఆయన అహంకారంతో ఆయన ఒక్కడే వెళ్ళాడనే మాట అంటున్నారు కదా. ఒక తండ్రి 4 కొడుకులుంటే నలుగురు కొడుకులకి చదువు చెప్పించినా, వ్యవసాయం చేయించినా, పని చేయించినా తండ్రి చూడాలి వీళ్ళు ఏం చేస్తున్నారా అనేది. ఏదో వాళ్ళకి మనకి 4 పిల్లలు ఉన్నారు, వాళ్ళని వదిలేసి మనం ఏదో తిరుగుదామని అనుకుంటే వాళ్ళు చేసే కొంతమంది చెడు పనులు చేయొచ్చు.
ఆ చెడు పనుల్లోకి అలవాటు పోకుండా మంచితనంగా మంచిగా అలవాటు చేసే తండ్రి ఉంటాడు. కొంతమంది మరి అలాంటి వాళ్ళు ఉండరు. నువ్వు కూడా అదే చేస్తున్నావు. నువ్వు చేసే మంచి పని ఏది? అబద్ధం కాకుండా నిజం మాట్లాడింది ఎక్కడన్నా ఉందా? నువ్వు ఎన్ని వరదలు వచ్చినాయి, కనీసం గేట్లు గ్రీజు పెడతాని నువ్వు డబ్బులు ప్రకటించలా, ఇవ్వలేదు. హలో రామచంద్ర అని వరదల్లో కొట్టుకుపోయి కొన్ని వందల కుటుంబాలు నాశనం అయిపోయినాయి. వాళ్ళందరినీ నువ్వేం చేసావో జనానికి అక్కడ వాళ్ళకి తెలుసు. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నారో ఇక్కడ ప్రజలకు తెలుసు. అంతవరే కానీ ఊరక ఆడికొచ్చి 4 అబద్ధం కోతలు కూసి వెళ్ళిపోగానే చంద్రబాబు నాయుడు గారు ఇల్లు మునిగిపోద్ది అని వరద అంతా వదిలేడంటే అది ఎవరు నమ్మరు. 10 సంవత్సరాల పిల్లాడు కూడా నమ్మడు. అంటే ఆయన ఇల్లు మునిగిపోయింది కాబట్టి ఇక్కడ విజయవాడలో ఉంటున్నాడు, లేకపోతే కనుక ఆయన ఇంట్లో ఉండేవాడు కదా. ఆయన ఇల్లు మునిగిపోయింది అక్కడ ఉండాది కాకే విజయవాడలో ఉంటున్నాడు అనే మాట అన్నాడుగా మరి జగన్మోహన్ రెడ్డి. అబద్ధాలు చెప్పేవాళ్ళు ఏదని చెబుతారు. నిజం మాట్లాడే అలవాటు నీకు లేదు కాబట్టి నువ్వు ఎప్పుడు అబద్ధాలే చెబుతావు. నిన్ను ప్రజలు నమ్మలేదు. నమ్మకనేగా నువ్వు ఆ పరిస్థితిలోకి వెళ్ళింది. మొన్న 11 సీట్లు వచ్చింది, ఈసారి 11% వచ్చిందేమో. నీకు ఆలోచించుకో. 11 సీట్లు వచ్చింది ప్రజల వల్ల కాదు, ఈవీఎంల వల్ల అంటున్నాడు కదా బాబా. మరి నువ్వు గెలిచినప్పుడు కూడా ఈవీఎంలు పెట్టే గెలిచావా? ఆ రోజు కూడా నువ్వు పెట్టింది ఈవీఎంలేనా? వాటి వల్లే గెలిచావా? అక్కడ కేసీఆర్ నువ్వు గెలిచింది అట్లానే గెలిచారా? ఇంకో రంగు ఏమన్నా గెలిచావా? నువ్వేమన్నా జనానికి ఎప్పుడు నువ్వు మేలు చేసావు, నీ కోట్లు వేసి గెలిచారు? నిన్నైతే ఖచ్చితంగా అట్లానే అనుకుంటారేమో. మరి ఇప్పుడు చూస్తే కనుక ఈ వరద మీద అసలు జరుగుతున్న రాజకీయ కోణం, ఇప్పుడు అధికారులు ఎవరైతే తప్పు చేశారో అధికారులను శిక్షిస్తానంటే జగన్మోహన్ రెడ్డి ఎందుకు భయపడుతున్నారు అనుకోవచ్చు అంటారు? అధికారుల మీద తప్పు దాస్తున్నాడు చంద్రబాబు నాయుడు, తను తప్పించుకోవడానికి అనే మాట ఎందుకు పడుతున్నాడు అనుకోవాలంటారు? అధికారులు సక్రమంగా పనిచేసిన అధికారులకి ఎప్పుడైనా ప్రభుత్వం గుర్తింపు ఇచ్చిద్ది. వాళ్ళు పని చేశారా చేయలేదని ప్రభుత్వం దగ్గర అన్నీ ఉంటాయి. చేయని వాళ్ళు ఎవరా, గాలికి ఎవరు తిరుగుతున్నారా, ఇళ్లలో పోయి రాత్రిపాటు ఎవరు పోనుకున్నారా, అందరికీ తెలుసు అది. మరి వాళ్ళకి శిక్ష విధిస్తాను, వాళ్ళని సస్పెండ్ చేస్తానంటే జగన్మోహన్ రెడ్డి ఎందుకు అధికారులను ఎందుకు శిక్షిస్తున్నారనే మాట ఎందుకు వాడుతున్నాడు అనుకోవచ్చు అంటారు? నువ్వు ఎంతమందిని నీకు డబ్బా కొట్టలేదని నువ్వు ఎంతమంది వీఆర్లో పెట్టావు? నీ ఎక్కడికి వచ్చి ఇడుగులపాయలో నీ ఎక్కడ ఒక సీఏ ఎందుకు ఫోటోలు దిగి ఎందుకు వచ్చాడు అక్కడికి? ఇక్కడ జరుగుతుంది ఏంది, ఇక్కడ వరదలు ఏంది, ఇక్కడ ఏంది? నువ్వు నీ ఎక్కడికి వచ్చి ఇడుగులపాయ వచ్చి అక్కడికి నీ ఏమిటి ఎందుకు సెల్ఫీలు దిగాడు? నువ్వు చెప్పు. నీకు తెలుసు కదా, నీ పక్కన ఉన్న వాళ్ళందరి చేత నువ్వేం చేయించావు? ఎన్నిసార్లు ఎంతమంది చేత బూతులు తిట్టించావు? ఎన్ని రకాలుగా ప్రభుత్వం అంటే పని చేయాలి ప్రజలకి. ఓట్లు వేసిన 4 రోజులే ఏదైనా రాజకీయం. ఓట్లు అయిపోయినాక నువ్వు చేసావు రాజకీయం. ఓట్లు అప్పుడు కాదు, ఓట్లు అయిపోయినాక నువ్వు అనేక రకాలుగా ప్రజలను ఇబ్బంది పెట్టి సర్వనాశనం చేసి రాష్ట్రాన్ని. ఎక్కడన్నా మురుగ్గాలలో పంట కాలంలో ఏమన్నా రిపేర్ చేసావా నువ్వు 5 సంవత్సరాల్లో? అది చేసి ఉంటే ఈ వరద వచ్చేదే కాదు ఈరోజు. నీ వల్ల ఈ వరద వచ్చింది అనుకుంటున్నారు ప్రజలు. ఓకే బాబాయ్, థ్యాంక్ యూ.